ఏండోయ్, బాగున్నారా? ఇక్కడ దుకాణం పెట్టి ఇంటికి వెళ్ళిపోతుంది గంగక్క అనుకుంటున్నారా? అబ్బే, ఏమి లేదండి. ఏమీ లేదంటే ఏమీ లేదనుకోకండి, ఉన్నదండి. రండి చెప్తాను. ఇందులో నానబెట్టి కలుపుతున్నాను కదా, ఏంటనుకున్నారా? కర్బూజాకాయ ఉంటుంది కదండి, ఆ కాయ అండి. ముగ్గుతుంది అనుకుని కవర్లో పెట్టి వదిలేస్తే కుళ్ళిపోయిందండి. అంటే సగం బాగుండి సగం కుళ్ళిపోయింది అనమాట. అంటే పడేలేము తినలేము కదా. అందుకని దాన్ని ఏం చేసానంటే అండి, శుభ్రంగా మెత్తగా మెదిపేసండి ఈ బకెట్లో నీళ్ళు పోసి 3 రోజులు బాగా మురగబెట్టానండి. మరగబెడతాం కదా, మురగబెట్టాను. ఆ మురిగిపోయిన దాన్ని వాటర్ కలిపేసండి ఇలా వడకట్టేసుకుని ఎక్కువ నీళ్ళు కలిపేసుకోనండి. మన మొక్కలన్నిటికి మరి జ్యూస్ చేసి ఇచ్చేద్దామండి. అంటే మనకి పోయేది ఏమీ లేదండి. పళ్ళైనా ఏమైనా పనికిరావు అనుకున్నాం అనుకోండి, ఇలాగా వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చేసుకోవచ్చండి. మొక్కలకేమో బలం వస్తుంది, మనకేమో పాపం పూలు పళ్ళు కాయలు అన్నీ ఇస్తుంది కదండి. చూసారా, అంత పలచగా కలిపి వేయాలండి. చిక్కగా వేసారు కానీ పాపం డబ్బాల్లో మొక్కలు కదండి, చచ్చిపోతాయి మరి. తిండి ఎక్కువైంది అనుకోండి, మనకైనా అంతే కదా. అలాగనమాట. చూసారా, అలా వాటర్లో కలిపేసుకుని మొక్కలన్నిటికి ఇచ్చుకున్నాం అనుకోండి, మరి మంచి మంచిగా పూలు కాయలు వస్తాయండి మరి. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి, ఓ లైక్ ఇస్తారా? ఇవ్వండి మరి నచ్చితే. మరి అలాగే అదే చేతితోటి ఒక కామెంట్ పెట్టండి, మీకు ఏమనిపించిందో. మళ్ళీనండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూసారనుకోండి, సబ్స్క్రైబ్ కూడా చెయ్యండి మరి. మరి ఇలాంటి వీడియోలు అన్నీ పెడతాం కదా, మరి నలుగురికి చేరాలంటే అండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదండి మరి. అదనమాట సంగతి. ఉంటానండి. మరి మళ్ళీ వంట అది చేసుకోవాలండి.